నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. కోవూరు నియోజకవర్గం ఎనమడుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాకు ముందు పెట్టి జై జగన్, జై జగన్, జిందాబాద్ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి దాదాపు 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. గడిచిన ఈ 13 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో చెప్పినవి కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అండగా నిలిచిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అన్నిటికీ మించి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంక్షలు విధించడం, ఓదార్పు యాత్ర చేసేదానికి లేదని చెప్పడం, ప్రజల్లోకి పోయేదానికి లేదని చెప్పడం, ఒకసారి విజయమ్మ గారితో కూడా కలిసి బయటకు వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఏ విధంగా సోనియా గాంధీకి బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్పి ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించారు. నిత్యం పేద ప్రజల కోసం పాదయాత్ర చేపట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీలు, మధ్యతరగతి కుటుంబాలు అందరినీ కూడా కలుసుకొని ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించారో ఆ కుటుంబాలని ఓదార్చాలని చెప్పేసి ఓదార్పు యాత్రలో భాగంగా రాష్ట్రమంతటా కూడా పర్యటించిన విషయం మీ అందరికీ తెలుసు. ఉప ఎన్నికలు వచ్చాయి. పులివెందలు వచ్చింది, కడప వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు పెద్ద మెజారిటీతో గెలిచారు. ఆ 2 ఎన్నికల తర్వాత 2012 ఉప ఎన్నికల్లో కోవూరు వచ్చింది. 3వ వ్యక్తిగా ఫ్యాన్ గుర్తు నాకు రావడం, ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో నేనే 3వ వ్యక్తిని ఆ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిని. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా ఉన్నారు.